ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ లో ఘనంగా ఆరోం నిజాం జయంతి వేడుకలు. జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ ఏర్పాటు చేయాలని వక్తల డిమాండ్. బోధన్ గిడ్డంగుల సంస్థలో ధర్మకాంట అక్రమాలపై అధికారుల విచారణ. ఒక్కో లారీకి 10 నుంచి 40 కిలోల మేర వ్యత్యాసం. బోడుప్పల్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. వ్యక్తిగత దూషణలకు దిగిన రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని హెచ్చరిక. మలక్పేట డాన్స్ స్కూల్లో 3వ విడత వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్దుల్ బలాలా. ఇక డీటెయిల్స్ చూస్తే, మలక్పేట డాన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఇవాళ 3వ విడత వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాన్ స్కూల్ చైర్మన్ ఫజ్లూర్ రహమాన్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు. కార్యక్రమంలో సఫా బైతుల్ మాల్ ప్రెసిడెంట్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ బర్జీస్ ఉన్నీసా, క్యాంపు కోఆర్డినేటర్ డాక్టర్ గులాం అబ్బాస్ అహ్మద్, సీనియర్ జర్నలిస్టులు ఇక్రముల్లా హుస్సేని, ఫజీయుల్లా ఫిరాసత్, వసీయూఆర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. Good afternoon. I'm Fazlur Rahman Khurram. I'm the correspondent of Dawn High School, and here we are conducting one vaccination camp for the neighborhood especially, and we already have conducted 2 more vaccination camps, and by the grace of God the response is very good. That is what we wanted. We wanted everybody should get vaccinated, and when government is providing such a good facility free of cost, then we are also cooperating. We are also giving all our services for this noble cause, and I thank V3 channel because we learnt a lot about that one, and they cooperate in all these social services. It's a very good thing. Thank you very much. Ahmad Abbas, he is a very senior dermatologist, and he is our patron. Dawn High School, Dawn Education Society. నేనైతే డాక్టర్ గులాం అబ్బాస్ అహ్మద్, చర్మం స్పెషలిస్టు. ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ కొరకే ఇది 3వ క్యాంపు నడుస్తుంది. ఇక్కడ ఇంతకుముందు 2 సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇది ఈరోజు చాలా పేషెంట్ పక్కన నుంచి వస్తున్నారు ఇక్కడ వ్యాక్సిన్ కొరకి. గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. అందు గురించి మనం కూడా ఇక్కడ ఆల్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ విత్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ టు ఎంకరేజ్, అండ్ we should also participate to such activities. It is our responsibility. Thank you. ఇక ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 155వ జన్మదిన వేడుకలు మహబూబ్ నగర్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ జయంతిని పురస్కరించుకొని కరోనా సమయంలో సేవలందించిన మైనార్టీ నేతలను సన్మానించారు. టీఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు మాట్లాడారు. ట్యాంక్ బండుకు మహమ్మద్ సాగర్ గా నామకరణం చేయాలని, అబ్దుల్ కలాం ఆజాద్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మత పెద్ద ఖాదర్ ఖాన్, సమద్ ఖాన్, ఫారక్ హుస్సేన్, సిపిఐ రామ్మోహన్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బాబర్ షేక్, ఇలియాస్ తదితరులు ఉన్నారు. అంటే ఆయన ప్రపంచం అంతా భూమండలం అంతా ఎక్కడెక్కడో పుట్టింటాడు కదా. నేను ఒక హిందువుగా ఉండి, నేను ప్రవక్త ముహమ్మద్ గారిని దూషించిన, నేను ఒక హిందువుగా ఉండి జైసస్ క్రైస్ట్ దూషించిన, నేను ఒక హిందువుగా ఉండి ఇంకే మతాన్ని దూషించిన, నేను సనాతన ధర్మానికి విరుద్ధమైన మనిషిని, నేను హిందువుని కాను.
అదే ఖురాన్ ఏం మాట్లాడుతుంది, హర్ కౌమ్ మే పైగంబర్ पैदा हुआ అంటారు. అంటే ప్రతి జాతిలో ఒక ప్రవక్త పుట్టిండు. 1,24,000 మంది ప్రవక్తలు, 1,24,000 మంది. అందులో ఎన్ని పేర్లు తెలుసు మనకు? కొన్ని పేర్లు తెలుసు. తెలియని పేర్లలో రాముడు కూడా ప్రవక్త కావచ్చు, కృష్ణుడు కూడా ప్రవక్త కావచ్చు. నేను రాముడిని తిట్టిందనుకో, ఒక ప్రవక్తని తిట్టినట్టే కదా, నాకు తెలియదు కదా ఎవరు ప్రవక్తను ఎవరు ప్రవక్త కాదు. ప్రతి జాతిలో పుట్టిండు, ప్రతి ప్రాంతంలో పుట్టిండు. కాబట్టి హైందవ ధర్మం, సనాతన ధర్మము, ఇస్లాం ధర్మం అనేవి వేరువేరు కాదు. అది ఆదిమ మానవులు, ఆది దంపతులు, శివపార్వతులు అంటాము, ఆది దంపతులు ఆదం హవ్వ అంటాము. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు కొనసాగిస్తూ ఉంది. రాముడిది ఒక మతము, కృష్ణుడిది ఒక మతము కాదు, క్రీస్తుది ఒక మతము, మోజేసుది ఒక మతము కాదు. ఈ మతాల సమన్వయం. అందరు చెప్పింది ఏకో బ్రహ్మ ద్వితీయ నాస్తి, లా ఇలాహా ఇల్లల్లా. వాళ్ళ కాలంలో లా ఇలాహా ఇల్లల్లా మూసా కలీముల్లా అని మాట్లాడింటారు. వాళ్ళ కాలంలో లా ఇలాహా ఇల్లల్లా ఈసా రూహల్లా అని మాట్లాడింటారు. కానీ లా ఇలాహా ఇల్లల్లా ఏకో బ్రహ్మ అనే దాన్ని మాత్రం ఎవరు విభజించలేరు. దాన్ని కొనసాగించడం కొరకే ప్రయత్నం. అదే ప్రేమతత్వము, అదే సేవతత్వము. खबरगिरी भी किया करते थे महबूबी भाषा, रियाया की खबरगिरी भी किया करते थे. हम सुने हैं. और इतने बेहतरीन निशानाबाज थे कि चौवन्नी होती थी, हादिया चौवन्नी ऐसा उछाल के पिस्तौल से मारते थे. इतना बेहतरीन निशानाबाज पिस्तौल महबूबी भाषा. और अपने जितने असलाफ आज तक गुजरे हैं हैदराबाद दक्कन के एरिया में, जितने भी गुजरे हैं, वो कभी हिंदू मुस्लिम सिख ईसाई को तकलीफ नहीं की. एक वाकया सुनाता हूँ मैं. कुली खुदुर साहब से सवाल किया गया, आपकी रियाया में हिंदू भी है मुसलमान है, आपकी रियाया में आप ट्रीट कैसा करेंगे? तो उन्होंने साथी जवाब दिए, ये मेरा वजूद है, ये मेरा वजूद है. आंख है दो, एक हिंदू है एक मुसलमान. देखता हूं मैं एक ही नजर, देखता हूं मैं. हमारा मजहब ये सिखाया ना सिर्फ क्या, जैसा कि अभी बच्चों ने काम किया है, बच्चों ने अल्लाह उनको उम्र दराज करे, कुव्वत दे, अली की कुव्वत अता फरमाए और मजीद और करने का जज्बा अता फरमाए. हम उनके साथ हैं इंशाअल्लाह, हमारी दुआएं उनके साथ है. तो नवाब मीर महबूब अली खान के नाम से जब महबूबनगर कायम हुआ, कलेक्ट्रेट कायम हुई, वो आपका खजाना अमरा कायम हुआ, हाफिज बना. तो हम ये चाहते हैं कि अब यहाँ से आप तमाम सामने गुज़ार कर दे रहा हूँ मैं. నిజామాబాద్ జిల్లా బోతన్ పట్టణంలోని కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల సంస్థలో అక్రమాలపై విచారణ జరిగింది. జిల్లా అధికారి సుజాద్ ఆలీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల గోదాం ధర్మకాంట నిర్వహణపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. బియ్యం లారీల తూకంలో తేడాలు ఉన్నాయంటూ మిల్లర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారించారు. గోదాంలో ఉంచిన బియ్యం బస్తాలను మళ్లీ తూకం వేసి చూడగా ఒక్కో లారీకి 10 నుంచి 40 కిలోల మేర వ్యత్యాసం వచ్చింది. 2 గోదాముల్లోని బియ్యం బస్తాల తూకంలో తేడాలను గుర్తించిన అధికారులు దీనిపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తామన్నారు. గోదాం మేనేజర్ తక్షణ చర్యలకు సిఫారసు చేస్తూ గోదాంలోని ధర్మకాంటాన్ని సీజ్ చేసినట్లు జిల్లా అధికారి సుజాత్ ఆలీ తెలిపారు. అది ఒక లారీ పేమెంట్ని ఒక ప్లాట్ఫామ్ మీద పెడితే ఒక 40 kg డిఫరెంట్ వచ్చింది మినిమం టు మ్యాక్సిమం. అందువల్ల ఈ వేబ్రీని సీజ్ చేశాము, కేసు నమోదు చేశాము, పై అధికారులకు నివేదిస్తాము. దాని ప్రకారం చర్యలు ఉంటాయి. ఇంతకుముందు కూడా దీని మీద ఒక కేసు చేశాము. గత సంవత్సరము వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చాము, మీరు మారండి, కాంప్లైంట్ రాకుండా చూసుకొని చెప్పాము. అయినా కూడా మీ కాంప్లైంట్ వస్తున్నాయి. దాని మీద ఒక పరిశీలన గురించి మేము అందరూ వచ్చి ఇన్స్పెక్షన్ చేశాము. నేను స్టాఫ్ 40 kg డిఫరెంట్ వచ్చింది. ఒకటే పేమెంట్ మినిమం టు మ్యాక్సిమం 40 kg డిఫరెంట్ వచ్చింది. అందువలన ఈ సిడబ్ల్యూసీ మీద, వేబ్రిడ్జ్ మీద, నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి ఈ వేబ్రిడ్జ్ జప్తు చేయడం జరిగింది. వేబ్రిడ్జ్ మీద 10 మినిమం ఈ వాల్యూ 10 kg ఉంటుంది. దాన్ని 10 kg 20 kg లోపల వస్తే మేము కేసు చేయలేము. అది 20 kg దాటినందువలన దీని మీద కేసు చేశాము. ఇప్పుడు ఎంత డిఫరెన్స్? 40 kg డిఫరెంట్ వచ్చింది. ఒకే పేమెంట్ ఒకటే ప్లాట్ఫామ్ మీద 40 kg డిఫరెంట్ వచ్చింది. అందుకోసం దీని మీద కేసు నమోదు చేశాం.
ఇక బోడుప్పల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగటం తగదని రేవంత్ రెడ్డి తన తీరును మార్చుకోవాలన్నారు. లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ్ రెడ్డి హెచ్చరించారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ సర్కిల్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు చంద్రగౌడ్, మోతే రాజు, సామల మనోహర్ రెడ్డి, జి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, 5 కోఆప్షన్ సభ్యులు, మా టీఆర్ఎస్ పార్టీ సైన్యం అర్ధగంట ముందు మేము చెప్తే పెద్ద ఎత్తున తరలివచ్చి నీకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకు, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపటి నుంచి ఏ క్షణం మేము పిలుపునిస్తే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్య బద్ధకంగా ఒక ఎంపీగా నువ్వు పీసీ అధ్యక్షుడు నీ పనులు నువ్వు చేసుకో, నీ పార్టీ డెవలప్మెంట్ గురించి చేసుకో, ప్రజాస్వామ్య బద్ధకంగా ప్రశ్నించు. అంతేగాని నువ్వు వరే బ్రోకర్ అంటే మేమంతకన్నా ఎక్కువ బూతులు మేము మాట్లాడి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి మాటలు మళ్ళీ చేస్తే ఇంతకన్నా తీవ్రమైన నిరసన మేము తెలియజేస్తాం, వ్యతిరేకత మేము చేస్తాం. విడాను అన్నావు, దెబ్బకు దెబ్బ అంటే మేము ఒక్క దెబ్బకు మేము 10 కాదు 100 దెబ్బలేస్తాం. నువ్వు తొక్కిపడే తలకా మీద పెట్టి తొక్కుపడేస్తాను. మేము అంతకంటే ఎక్కువ చేయడానికి కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేము ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా కేటీ రామారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్, మా మంత్రి మల్లారెడ్డి గారు ఒక్క పిలుపునిస్తే నువ్వు ఇంటికి బయటికి వెళ్ళి బిడ్డ అని సంగతి తెలియజేస్తూ జై తెలంగాణ, జై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్లోని జాతీయ రహదారిపై కోటగండి వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రుద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ పై మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పదవికి తక్షణమే మల్లారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భిక్షపతి, కాంగ్రెస్ నేతలు రాజు, పెంటయ్య, మురళి, యుగంధర్, సూరి, చెల్లరాజు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజు తీసుకొండ కోటగండి స్టేజ్ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు, ఒక రాజకీయ ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఈరోజు ఒక టీఆర్ఎస్ పార్టీ గౌరవ పెద్ద మనిషిగా ఉన్నాడు. ఈరోజు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మొన్న ఒక మంత్రి, ఒక మహిళా ఎంపీని పట్టుకొని ఊపుతనం అన్న పరిస్థితి ఉన్నది. మొన్న పరకాల ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంపీని పట్టుకొని ఏం మాట్లాడుతున్నామన్న పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఈ సమాజానికి ఏం నేర్పిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వాలు ఏది మాట్లాడుతూ ఈరోజు ప్రజలు చూస్తున్నారు. బిడ్డ ఏదైతే ఈరోజు తెలంగాణ ప్రజలు ఓట్లయితే మీరు ప్రజాప్రతినిధులు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నాడు, రాష్ట్రంలో ఒక గాలి వీస్తుంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి మీద కృషి చేస్తూ అసలు సిగ్గుచేటు మాటలు మాట్లాడు మల్లారెడ్డికి తగదు. ఎందుకంటే ఈరోజు ఒక విద్యా సంస్థలు నడుపుతున్న మల్లారెడ్డి ఈరోజు స్టూడెంట్కు ఏమని చెప్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ మాటలు తక్షణం ఎన్నికలు తీసుకోవాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలిపించి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను అడ్డుకునే పరిస్థితి. కాబట్టి దీన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మరి మంత్రి మల్లారెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ తీసుకొచ్చి మరి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పిన ఇలా కేసీఆర్, మరి నీ ప్రభుత్వంలో చల్లా ధర్మారెడ్డి కావచ్చు, దయాకర్ రావు కావచ్చు, ఇలా మల్లారెడ్డి కావచ్చు, మరి అనుచిత వ్యాఖ్యలు చేసి నీ యొక్క ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. నీ యొక్క ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులందరినీ బర్తరఫ్ చేసి దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎన్నికలకు రాండి, గెలుస్తారని నమ్మకం మీకు ఉంటే రాండి. మీకు ఆ దమ్ము ధైర్యం లేక ఇలా ప్రభుత్వ పదవులను అడ్డు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను ఉన్న యూత్ అందరినీ పక్కదారి పట్టించిందమ్మా మీరు చేస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి యొక్క పీసీసీ అధ్యక్షుడు ఎప్పుడైతే తీసుకున్నాడో ఆయన ఆలోచన విధానాలు కావచ్చు, ఆయన చేసే పనులను కావచ్చు, మీరు ఓరో లేక ఇలా మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త మల్లారెడ్డి గారు. ఇలా మేము మీ వ్యాఖ్యలను కదా వెనుక కనుక తీసుకోకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు చేసి మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఓడి
రాజీనామా చేసి ప్రజలకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా చౌడపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ అసత్య ఆరోపణలను మల్లారెడ్డి వెనక్కి తీసుకోవాలన్నారు. వెంటనే మంత్రి పదవికి మల్లారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు శివరాం, మండల యువజన కాంగ్రెస్ నేత మాసయ్య, వెంకయ్య గౌడ్, సలీం, రాములు పాల్గొన్నారు. అసలు ఒక చదువుకున్నోనికి మంత్రి ఇస్తే సంస్కారం ఉంటుంది, మరి అంగోటి గారికి మంత్రి ఇస్తే ఏం సంస్కారం ఉంటుంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మన రాష్ట్రం లోపల. మరి ఇట్లా మొన్ననే ఇంతకుముందు కూడా ఒక మంత్రి కూడా ముఖ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక సినిమాలో చూసినట్టుగా ఇంకోటి ఒక పిసిసి అధ్యక్షునికి మరి ఎంపీ అనే వర్ష కూడా ఆయన నోటి నుంచి రావడం లేదంటే ఎంత తాగిన మత్తులో ఆయన మల్లారెడ్డి గారు మాట్లాడిన అనేది కూడా మనం చాలా శోకజనక విషయం. మల్లారెడ్డి గారు ఎంపీ అన్నికి వస్తలేదు, ఎంపీపీ అంటున్నాడు. అంటే ఒక మంత్రి హోదాలో ఉండుకుంటూ కూడా స్పష్టంగా పలకలేని ఒకటి దద్దమ్మ మంత్రిని ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల కార్మిక శాఖకు ఏర్పాటు చేసింది కాబట్టి సిగ్గుపడాల్సిన విషయం ఉన్నది. ఈరోజు ఇదే మల్లారెడ్డి గారు మరి పాలమ్ముకొని బతికేటువంటి మల్లారెడ్డి గారు మరి ఈరోజు 600 ఎకరాలు ఎట్లా సంపాదించాడు. ఈ సంవత్సరం 7 సంవత్సరాల లోపల 600 ఎకరాలంటే ఎవరికి వచ్చినాయి, ఎటకెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ బయట పెడతారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మరి మొన్న ఆయన పైన మొత్తం అన్ని డాక్యుమెంట్లు తయారు చేసి మొత్తం ఆయన డీటెయిల్ మొత్తం రేపు ప్రెస్ మీటింగ్ పెట్టబోతున్నాడు. నీ డీటెయిల్ మొత్తం బిడ్డ నీ మొత్తం బయట పెడతాడు, రేపు నాడికి నీ చరిత్ర మొత్తం మంది బయట పెడతారని చెప్పి నీవు అసలైనవే నిజాయితీగా సంపాదించిన ఉంటే, నీవు నిజాయితీ పడడం ఉంటే మరి నిన్న ఆవేశపడి మరి నీవు తొడగొట్టడము, మరి ఇష్టం ఉన్నట్టు ఒక మంత్రి హోదాలో నువ్వు మాట్లాడము ఇంతవరకు సభాపని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నీవు నిజాయితీ పడడం ఉంటే మరి నిన్న రేవంత్ రెడ్డి చేసిన దానికి మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటూ కానీ నీవు ఒక మంత్రి హోదాలో ఉండుకుంటురా బేకు లుచ్చా అని నీ నోట్లో వచ్చింది కాబట్టి నీ వెంపటే మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయకపోతే నీ ఇంటికి ముట్టడిస్తాం, నీ యొక్క మంత్రి ఉన్నటువంటి నీ పదవికి రాజీనామా చేయకపోతే మరి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈరోజు కులంచర్ల మండలం తరఫున కూడా తెలియజేస్తున్నాం. రేపు ఇటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు చౌడాపూర్ మండలం లోపల మరి మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి మంత్రులు మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల కూడా అందరు కూడా ప్రతి మంత్రి కూడా ఏదో విధంగా బయట పడతా ఉన్నారు, ఏదో విధంగా కూడా చేస్తా ఉన్నారు. మీరు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఈ రోజు రాష్ట్రం లోపల చాలా అన్యాయం, దళిత బంధు అంటున్నాడు, దళిత బంధాన్ని మొన్న వాసాల మరలో ఇస్తా అని చెప్పి మీరు వాసాల మరలో తెలుసుకొని చెప్తా మీద తప్పిస్తే. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు సూర్యాపేటలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వెంకన్న యాదవ్ మాట్లాడుతూ రేవంత్ పై చేసిన అసత్య ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వ్యవసారది మల్కాగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద రాష్ట్ర మంత్రి వీడు మంత్రి కంత్రి అర్థం కాదు. ఎందుకంటే ఒక శాసనసభలో ఒక మంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక సన్యాసి నువ్వు మాట్లాడే పదజాలం ముందు భాష నేర్చుకో. రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన అసభ్య పదజాలాన్ని వెంటనే ఉపసంహరించుకొని రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ, జిల్లా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ అన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లాలో మల్లారెడ్డి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, నువ్వు బేషరతుగా రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరకపోతే తప్పకుండా అడ్రస్ లేని మల్లారెడ్డి మంత్రి నా కొడక. ఈ పదజాలం చూస్తే యావత్ సమాజం కూడా తలదించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక శాసనసభ్యునిగా మంత్రిగా ఒక్క నిమిషం కూడా నువ్వు పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని తెలియజేస్తూ వెంటనే నీ మంత్రి పదవికి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది డిమాండ్ చేస్తున్నాం. ఒకటే మా పిసిసి అధ్యక్షులు ఏం మాట్లాడారు, దళిత గిరిజన ఆత్మ గౌరవ దండౌర సభలో 3 చింతలపల్లిలో ఒక స్థానిక ఎంపీగా ఆయన మాట్లాడిన మాటలేంది, నేను ఇక స్థానిక ఎంపీని, మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సీఎం దత్తత గ్రామమైన 3 చింతలపల్లిలో మాట తప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రశేఖరరావు నువ్వు ఎందుకు వాగ్దానం నిలుపుకోలేదు, నువ్వు నిజంగా నీ కుక్కలను పంపుతావా? మంత్రి ఏ కుక్కను పంపినా నేను పార్లమెంట్ సభ్యునిగా 3 చింతలపల్లిలో అది ఇల్లును దట్టుదాం, నువ్వు ఏం పథకాలు ఇచ్చినావో, నువ్వు ఒకవేళ నిజంగానే అభివృద్ధి చేసినట్లయితే నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే నా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని
ధైర్యంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలకు సమాధానం చెప్పలేక ఒక అంటే ఏమంటామంటే ఈ తెలంగాణ భాషలో ఒక లఫూట్ నా కొడుకులు మాట్లాడే భాష కాదు ఇది. అయినా ఒక రౌడీ, బీదీ రౌడీ లాగా ఒక తొడగొట్టి అరే సాలే గాని మాట్లాడే పదం మీద తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎల్బీ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంచార జాతి రాష్ట్ర అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్ వంశీరాజ్ సమల యాదగిరి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రి గారైనటువంటి చామకూర మల్లారెడ్డి గారు నిన్న రేవంత్ రెడ్డి గారిని సంబోధిస్తూ పిచ్చగుంట్లవాడు అంటూ మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పిచ్చగుంట్ల అనే కులము బీసీ ఏ గ్రూప్లో సీరియల్ నెంబర్ 8లో ఉండే కులం. ఇట్లా బీసీలు అంటే గౌరవం లేదు. సంచార జాతుల్లో ఒకటైన పిచ్చగుంట్ల కులాన్ని అవమానిస్తూ మాట్లాడిండు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు పిచ్చగుంట్ల వాళ్ళు దొంగలు కాదు, దోపిడీదారులు కాదు, సమాజానికి జ్ఞానాన్ని నేర్పిన వాళ్ళు. మీ కులం దోపిడీ కులం. మీరు అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, భూ కబ్జాలు చేసినట్టుగా మిమ్మల్ని మీరు ఎన్నో విమర్శలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మధ్యలో మీ మధ్యలో ఏమన్నా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ మా కులాన్ని దూషిస్తూ మాట్లాడడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మల్లారెడ్డి గారు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా తీసుకొస్తాం. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పనట్లయితే ముఖ్యమంత్రి గారు వీరిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మల్లారెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఎల్బీ నగర్ నుంచి మొదలైన ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటుంది. బీసీలందరూ కూడా చైతన్యవంతులు అయ్యారు అనే విషయాన్ని మంత్రి గారు మర్చిపోతున్నట్టు. ఇక మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీ నియోజకవర్గంలో కూడా 50% కంటే ఎక్కువ ఓట్లు ఉన్న మేము ఓట్లు ఇస్తే గెలిచి మా కులాలను అవమానించడం అనేది ఇది దారుణమైన విషయం. మల్లారెడ్డి గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పండి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని బర్తరఫ్ చేసేదాకా వదిలే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. రేవంత్ పై టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలను హన్మకొండ కాంగ్రెస్ మండిపడింది. కేయూసీ జంక్షన్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను ఆ పార్టీ నేతలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సీఎం దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఇక జీడిమెట్ల 132వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన లిటిల్ అరేబియన్ మండిని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సుచిత్ర సమీపంలో దీనిని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. మండి నిర్వాహకులు రహ్మత్, గోపీకృష్ణ మాట్లాడుతూ తాము ఫ్లేవర్తో అధునాతన సదుపాయాలతో వినియోగదారులకు సేవలందిస్తామని చెప్పారు. త్వరలో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయశేఖర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి, పేట్ బషీరాబాద్ సిఐ రమేష్, కేపీ విశాల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన విలేకరులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మేము లిటిల్ అరేబియాని స్థాపించిన రోజు ఈరోజు. అయితే మొట్టమొదటిగా ఈ లిటిల్ అరేబియా వచ్చేసి మేము 2 months కింద ప్లాన్ చేసినాము. దీని మెయిన్ థీమ్ వచ్చేసి ఇది ఒక అరబిక్ మంది. ఈ మంది వచ్చేసి యెమెన్ కంట్రీ నుంచి వచ్చింది ఇది. అయితే బేసిక్గా మనం ఇక్కడ హైదరాబాద్లో అందరు బిర్యానీని లైక్ చేస్తారు. బిర్యానీ వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫేమస్. అయితే ఈ మంది గురించి అంత ఎవరికి తెలియదు. ముందుగా ఈ మంది వచ్చేసి మనకి బార్కస్లో ఇంట్రొడ్యూస్ చేయబడింది. కాకపోతే అక్కడ మనకి ఒరిజినల్ ఫ్లేవర్స్ అనేది దొరకదు. ఈరోజు మేము ఈ మందిని ఒక కాన్సెప్ట్, ఒరిజినల్ మంది అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చినాము. ఈ మంది వచ్చేసి మనం ఒరిజినల్ ఫ్లేవర్స్లో ఇస్తాము. మన మంది స్పెషాలిటీ వచ్చేసి మనం ముఖ్యంగా మసాలా మంది అని చెప్పి ఒక కొత్త వెరైటీని మనం ఇంట్రడ్యూస్ చేసినాము. అది హైదరాబాద్లో ఎక్కడ లేదు, లిటిల్ అరేబియా మసాలా మంది అని చెప్పేసి. దాన్ని మేము బేసిక్గా మా స్పెషల్ డిష్ లెక్క కన్సిడర్ చేస్తున్నాము. ఇంకా మేము ఒక యువతని అందరినీ ఒక ఇన్స్పిరేషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. మేము ముందుకొచ్చి ఇట్లా చేసినాము. మరింతమంది యువకులు కూడా ముందుకొచ్చి ఇట్లాంటి బిజినెస్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ముందుగా మరిన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాము.
ఇది మాది ఫస్ట్ బ్రాంచ్. ఫ్యూచర్ లో మేము ఇంకా బ్రాంచ్ ఎక్స్పాండ్ చేయబోతున్నాము. ఆల్రెడీ మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది మా ఇంటీరియర్ అంబియన్స్ చూసి. దాన్ని బట్టి ఇదంతా మా సొంతంగా ప్లాన్ తో చేయబడ్డది. ఇది మొత్తం ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కపుల్స్ అందరికి ఒక గ్యాంగ్ అందరు కలిసి మంచిగా ఒక అంబియన్స్ ని ఎంజాయ్ చేయాలంటే మా లిటిల్ అరేబియాకి రావాలి. మన లిటిల్ అరేబియాలో వచ్చేసి మెయిన్గా అంబియన్స్ వచ్చేసి ఈ ఏరియాలో ఎక్కడ లేదు. మెయిన్ డెజర్ట్ థీమ్ అనేసి ఆ థీమ్ని మేము బేసిక్గా తీసుకున్నాము. ఫ్యూచర్లో ఆ డెజర్ట్ థీమ్ని మేము మొత్తంగా ఫుల్ఫిల్ చేస్తాము. ఆ డెజర్ట్ థీమ్ అనేది హైదరాబాద్లో ఎక్కడ ఉండదు. మేము ఇక్కడనే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. రానున్న రోజుల్లో మేము ఆ డెజర్ట్ థీమ్ని తేబోతున్నాము. ప్రెసెంట్గా వచ్చేసి మేము ఈ మండీని అయితే ఇంట్రొడ్యూస్ చేసినాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబ్ నగర్ లో ఘనంగా ఆరోం నిజాం జయంతి వేడుకలు. జిల్లా కేంద్రంలో హజ్ హౌస్ ఏర్పాటు చేయాలని వక్తల డిమాండ్. బోధన్ గిడ్డంగుల సంస్థలో ధర్మకాంట అక్రమాలపై అధికారుల విచారణ. ఒక్కో లారీకి 10 నుంచి 40 కిలోల మేర వ్యత్యాసం. బోడుప్పల్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన టీఆర్ఎస్ శ్రేణులు. వ్యక్తిగత దూషణలకు దిగిన రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని హెచ్చరిక. మలక్పేట డాన్స్ స్కూల్లో 3వ విడత వ్యాక్సినేషన్ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్దుల్ బలాలా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.